వ్యవసాయ రంగంలో పెను విప్లవాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం అది ఒక వ్యవసాయ రంగానికే పరిమితం కాదు, అన్ని రంగాల్లో పెను విప్లవం చోటు చేసుకుంటుంది. ఆధునిక పరిజ్ఞానంతో అనేక పనులు సులువు అవుతూ ఉన్నాయి. అసలు మానవ చరిత్రలోనే వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత సాగు విధానాలు మనుషులే స్వయంగా పనులు చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో బలమైన పశువులు చూసి వాటిని మచ్చిక చేసుకొని వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటి సాయంతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పటికీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఎడ్లతో వ్యవసాయం, కొన్ని ప్రాంతాల్లో ఒంటెలతో వ్యవసాయం, మరికొన్ని ప్రాంతాల్లో గాడిదలతో వ్యవసాయం, ఇలా మరికొన్ని దేశాల్లో గుర్రాలతో కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. యంత్రాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో అవి క్రమంగా తగ్గిపోయి దాదాపుగా 2%కి 3%కే పరిమితమయ్యాయి. ఇక తాజాగా డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. డ్రోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంటలకి ముఖ్యంగా రసాయనాలు పిచికారీ చేసే విధానం సులువైపోయింది. ఏ పంట వేసినా వెంటనే పురుగు దాడి చేస్తూ ఉంది, చీడపీడలు దాడి చేస్తూ ఉన్నాయి. రసాయనాలు పిచికారీ కానీ ఆర్గానిక్గా సాగు చేసినా కూడా పిచికారీ తప్పదు. కాబట్టి డ్రోన్ పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చింది. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో డ్రోన్లతో రసాయనాలు పిచికారీ చేస్తూ ఉన్నారు. 2 లక్షల నుంచి ధర మొదలుపెట్టి 10 లక్షల వరకు కెపాసిటీని బట్టి డ్రోన్ ధరలు ఉన్నాయి. ఒకేసారి 35 లీటర్ల నీటి సామర్థ్యంతో రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక యూరియాని మొక్కలకు అందించే డ్రోన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వరి పంటకి, మిర్చి పంటకి, మొక్కజొన్న పంటలకి, పత్తికి డ్రోన్ సాయంతో పురుగు మందుల పిచికారీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పంటలకి రసాయనాలు పిచికారీ చేసేందుకు చాలా గ్రామాల్లో కూలీలు దొరికే పరిస్థితి లేదు. అది ఇప్పుడే కాదు, 15 సంవత్సరాల కిందటే పరిస్థితి లేదు. స్వయంగా ఎవరైతే పొలాలు సాగు చేశారో ఆ వ్యక్తి ఆ రసాయనాలు పిచికారీ చేసుకొని మిగతా పనులు కూలీలకు అప్పచెప్పాల్సిందే. కూలీలు రసాయనాలు పిచికారీ చేయడానికి దాదాపుగా రారు, చాలా ప్రమాదకరం, ఆ పనులు మేము చేయమని చెప్పేసి వాళ్ళు రారు. డ్రోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్రోన్స్తో పిచికారీ బాగా పెరిగింది. అయితే 10 లక్షలు పెట్టి డ్రోన్ ఎంతమంది కొనుగోలు చేయగలరు? అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకి 50% రాయితీతో డ్రోన్స్ సరఫరా చేస్తూ ఉంది. ముందుగా వారికి ఆ డ్రోన్స్ వినియోగం ఎలా, ఆపరేటింగ్ చేయడం ఎలా అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంది. డ్వాక్రా గ్రూపులకు కూడా డ్రోన్స్ అప్పగిస్తూ ఉంది. ముందుగానే శిక్షణ ఇస్తూ ఉంది. 10 మంది రైతులు కలిపి ఒక డ్రోన్స్ ఇచ్చి వాళ్ళ పనులు చేసుకోవడంతో పాటు ఆ గ్రామంలో ఆ డ్రోన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో, అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ చాలా దేశాల్లో పిచికారీ మొత్తం డ్రోన్స్తోనే జరిగిపోతుంది. కేవలం రసాయన పిచికారీయే కాకుండా రసాయన ఎరువులు కూడా డ్రోన్లతో వేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాంటి డ్రోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డ్రోన్స్తో చాలా పనులు చేసుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంది. ముఖ్యంగా డ్రోన్స్తో పోలీసు వ్యవస్థలో అయితే నిఘాకు ఉపయోగిస్తూ ఉన్నారు. గంజాయి సాగు ఏజెన్సీలో గంజాయి సాగు అడవిలో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అందువల్ల డ్రోన్స్తో ఆకాశ మార్గంలో పరీక్షించి పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు కూడా డ్రోన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. కేవలం వ్యవసాయ రంగానికే కాదు, అనేక రంగాల్లో డ్రోన్ సేవలు అందుబాటులోకి రాబోతుంది. ఇక యుద్ధ రంగంలో డ్రోన్స్ గురించి మనం ప్రత్యేకంగా దాని మీద మరో వీడియో చేసుకున్నాం. రాబోయే రోజుల్లో యుద్ధ రంగం మొత్తం డ్రోన్స్తోనే నిండిపోతాం. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక్కొక్క రోజు 400-500 డ్రోన్లు ప్రయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా చేసుకున్నాం. ప్రతి రంగంలో డ్రోన్స్ ప్రవేశిస్తూ ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్స్ తయారీకి సంబంధించిన ఒక పాలసీని కూడా సిద్ధం చేసి రిలీజ్ చేసింది. కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున డ్రోన్స్ తయారు చేసేందుకు పరిశ్రమలు కూడా శంకుస్థాపన జరిగింది. రాబోయే రోజుల్లో డ్రోన్స్ ఒక విప్లవంలాగా రాబోతా ఉంది. వ్యవసాయ రంగానికి వెన్నెముకలాగా మారబోతా ఉన్నాయి. అనేక పనులు డ్రోన్స్తో చేసుకునేందుకు సౌలభ్యంగా ఆయా పనులకు అనుకూలంగా డ్రోన్స్ని రూపొందిస్తూ ఉన్నారు. డ్రోన్స్తో ఇంకా ఏ పనులు చేయవచ్చు,
అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇప్పటికే మీరు కనుక డ్రోన్ ఉపయోగించి ఉంటే అందులో ప్రయోజనాలు ఏంటి, మైనస్ ఏంటి, దానివల్ల ఇబ్బందులు ఏంటి అనే వ్యవహారాలు కూడా కామెంట్ రూపంలో ప్రతి రైతు తెలియజేయండి.